సమయంలో చేసే స్నానము, దానంతో పాటు పూజ కూడా చాలా శుభప్రదము. ఈ మాఘ పూర్ణిమ రోజున దేవతలు మానవ రూపంలో భూమిపైకి వస్తారట. ఆ రోజు వారు గంగా నదిలో స్నానం చేసి శ్రీ మహావిష్ణువును పూజిస్తారు. అలా పూజించడము చాలా శుభప్రదంగా భావిస్తూ ఉంటారు. కాబట్టి మనం చేస్తున్న పాపాల నుంచి విముక్తి పొందాలి అంటే ఈ మాఘ పూర్ణిమ రోజున స్నానం చేయడంతో పాటుగా అదే రోజు దానం కూడా చేయాలి. మరియు ఆ రోజు ఉపవాసం ఉండటం వల్ల మనం కోరుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. కాబట్టి ఈ మాఘ పూర్ణిమ రోజున బ్రహ్మముహూర్తంలో స్నానాన్ని చేయాలి. ఆ తర్వాత సూర్యభగవానుడి మంత్రాలను జపిస్తూ నీటితో అర్ఘ్యాన్ని వదలాలి. ఈ విధంగా ఆ రోజున ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువును పూజించాలి. ఇలా చేయడం వల్ల మనం అనుకున్నది జరుగుతుంది. మరియు పేదలకు అన్నదానం చేయడం చాలా మంచిది.